శ్రీరాములు వారు మన ఇంట్లోనే ఉన్నారు. భద్రాచలం టెంపుల్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం. స్వామివారి భూములు ఇంకా ఆంధ్రాలో ఉన్నాయి. అదేవిధంగా 7 మండలాలు కూడా ఆ విధంగా ఇరుక్కున్నారు. వాళ్ళు నానా ఇబ్బందులకి గురవుతున్నారు ఆ 7 నియోజకవర్గాల్లో. మీకు గుర్తే ఉంటుంది, విభజన అయ్యేటప్పుడు చలో భద్రాచలం అని జేఏసీ వాళ్ళతో కూడా నేను కలిసికట్టుగా పనిచేసి భద్రాచలం వరకు వెళ్ళి అక్కడ నిరసన చెప్పి ఈ స్వామివారి గుడిని మనం ఆపుకోగలిగితాము. అదే శ్రీరాములు వారి రక్ష. ఇవాళ కొత్త నూతనంగా కట్టిన గుళ్ళకి కొత్త విధానాలు నేర్పిస్తున్నారు అధికార ప్రభుత్వాలు. హిందూ ధర్మం ఏంటో తెలియకుండా అధికార మతంతో ఇట్లా మాట్లాడే వాళ్ళకి చాలా శోచనీయం. శ్రీరామ రక్ష ఉండేది ఖమ్మం జిల్లా. ఇది పాత పౌరాణిక టెంపుల్. సీతమ్మ గారిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు పర్ణశాలలో. సీతమ్మ రోజు పూజ చేసుకున్న దేవుడి గుడి అక్కడే ఉంది. ఇక్కడి నుంచి లంకకు తీసుకెళ్ళిన వాస్తవాలు. అదేవిధంగా రామదాసు గారు వేసిన పన్నులు, ఇదంతా అసలు తెలంగాణకి మన సృష్టికి అది గుర్తింపు. దిస్ ఈజ్ హిస్టారిక్ ఫ్యాక్ట్. ఈ మూర్ఖులు దౌర్భాగ్యులు తలా తోక తెలియకుండా ఊరికే బహుభవం అంటే అది బహుభవం అంటాం తప్పులే. నా కుక్కలు కూడా అభ్యంతరం చెప్తాయి. అవి చాలా లాయల్ క్రీచర్స్. వాటిని కాదు ఇంకేదన్నా పోలుస్తాం. కాబట్టి ఈ విధంగా అసలు ఈ ఖమ్మం జిల్లా ఏంటి, దీని హిస్టరీ ఏంటి, దీని పొటెన్షియల్ ఏంటి, దీని గ్రోత్ ఏంటి, ఇవన్నీ తెలియకుండానే ఏవేవో కొత్త రకాలుగా సృష్టించి నువ్వు హిందూ అయితే నా సర్టిఫికెట్ కావాలనే ఈ భ్రమని మనం తొలగించాలి. శ్రీరాములు వారి కళ్యాణానికి యావత్ ప్రపంచం ఇక్కడి నుంచి తలంబరాలు అడిగి తీసుకెళ్తారు. సీతమ్మ తాలిబొట్టుకి చూసి వధువులు దాన్ని కోరుతారు. ఏంటి వీళ్ళకి చరిత్ర లేనోళ్ళు కొత్తగా మాట్లాడతారు, మాకు కొత్తగా నేర్పిస్తారు. పాపం జాలి కలుగుతుంది. మీరు కేవలం అధికార మదంతో స్వార్థంతో శ్రీరాములు వారు గౌరవాన్ని కూడా తీసేసి బ్యాలెట్ బాక్స్లోకి దించేసి ఇంకా మీరు ట్రై చేసి ఎంత బెట్టేసుకుంటారు చెప్పండి. పోయినసారి కూడా అడిగా, ఎవరు బెట్టుకు లేయలేదు. నేను చెప్పాను పోయినసారి బెట్టేసుకున్నా మీతో చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని. ఎవరు కదలలేదు. రాసేదేమో అడ్డగోలుగా రాసేశారు కానీ ఎవరు బెట్టేసుకోలేదు. ఇప్పుడు కూడా నేను బెట్టేస్తున్నాను. 22వ తేదీ అయోధ్య విగ్రహ ప్రతిష్ట ఏదైతే శంకరాచార్యులు వాళ్ళు వ్యతిరేకించారు, ఏదైతే సంస్థ పూర్తి అవ్వకముందే, గుడి పూర్తి అవ్వకముందే, దేవాలయం అవ్వకముందే నువ్వు శ్రీరాములు వారి ప్రాణప్రతిష్ఠ చేస్తున్నావు, చాలా శోచనీయం. వాళ్ళు రావటం లేదు. ఎవరైతే ధర్మం, హిందూ ధర్మ సనాతన ధర్మాన్ని కాపాడి మనకి దారి చూపించే పెద్దలు వాళ్ళు కూడా చెప్పిన తర్వాత మనం కేవలం అహంకారంతో ముందుకు సాగితే రాములు వారు మనకి ఏదైనా ఈ విధంగా వాళ్ళు మనకి హిందూయిజం నేర్పిస్తారేంటండి. నేను హిందూ, నేను గర్వంగా చెప్తాను నేను హిందూగా పుట్టాను. నా దృష్టిలో హిందూగా పుట్టడం, నా భుజస్కంధాల్లో అంత సాహసం ఉంది. అన్ని కులాల్ని మతాల్ని కలుపుకొని ముందుకు నడిచే సాహసం నాకుంది. అదే నా ధర్మం. నేను ఎవరో కూర్చొని ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి నేను హిందూ ఎలా ఉండాలి అని వాళ్ళు నేర్పిస్తే నేర్చుకునేదానికి నా ధర్మం నన్ను ఒప్పుకోదు. కాబట్టి ఇవాళ మీరు ఆహ్వానిస్తే నేను వెళ్ళాలా శ్రీరాములు వారి దగ్గర తలొంచేదానికి? ఏమండి, నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను. నా రాములు వారు నన్ను కాపాడతారు. నా ఇష్టం వచ్చినప్పుడు ఆంజనేయులు హృదయం తీసి చూపిస్తే రాముడు ఉన్నాడు, ఆ విధంగా మాకు ఉంటారు. ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, ఇంకొకరి ధర్మం మాకు అక్కర్లేదు. వీఆర్ ఆల్ రైట్. వీ డోంట్ నీడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎనీవన్. పొలిటికల్ ఇష్యూస్ని చేసి రేపు నేను కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది మేము చేస్తామంటే మీరు అందరూ ఒప్పుకుంటారా సార్? శ్రీరాములు వారి దగ్గరికి ఎవరైనా వెళ్ళచ్చు. మన దగ్గర ఉన్న అద్భుతమైన హనుమంతులు వారు ఇంకెక్కడా లేరు. రామదాస్ వేసిన పన్ను, ఈ చరిత్ర ప్రూఫ్ మన దగ్గర ఉంది. ఇది కొత్త గుడి కాదు. ఆ రోజుల్లో పొన్నమి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసిన దాన్ని నేను, మీకు గుర్తుందా? భక్తులు వెళ్తే ఆడు ఉండేదానికి స్థానం ఉండేది కాదు. పొన్నమి గెస్ట్ హౌస్ ఏర్పాటు చేసింది మనం. ఆ తర్వాత ఆ చుట్టుపక్కల శుభ్రం చేసి కొత్త విగ్రహాలు పెట్టి దానికి అలంకరణ చేసింది మనం.
కానీ ఇప్పుడు మీరెవరు రాకూడదు, నేను ఇన్విటేషన్ ఇస్తే ఆహ్వానిస్తే అప్పుడు రండి అని అంటే మీరు ఒప్పుకోరు, మేము ఒప్పుకోం. కొన్ని మీ దృష్టికి తీసుకురావాలని చెప్పి బీ ఓపెన్ మైండెడ్, బీ ప్రోగ్రెసివ్. దేశం ముందుకు సాగాలి. ఈ 22వ తేదీ తర్వాత సుమారు 10-15 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది.